బిగ్ బ్యాంగ్ ఏదో ఒక పేలుడుతో ఈ సృష్టి ఏర్పడిందని మీరు అనుకుంటున్నారు. కాదు నాయన, నేను సృష్టించాను. 6 రోజుల రెక్కల కష్టంలో ఈ అనంత సృష్టిలో కావలసినవి సృష్టించిన వాడను నేను. మీ కన్నులు పైకెత్తి చూడు, వీటిని ఎవడు సృజించను? వీటిని లెక్క చొప్పున, అంటే ఆకాశంలో ఉన్న నక్షత్రాలకు ఒక లెక్క ఉంది. అంటే ఎన్ని నక్షత్రాలు ఉండాలో ఒక లెక్క, ఇన్నే ఉండాలి లెక్క. ఇంతే స్పీడ్తో తిరగాలి భూమి. 1,11,600 కిలోమీటర్ల స్పీడ్తో భూమి తన చుట్టూ తను తిరగాలి. ఇది శాస్త్రవేత్తలు కనిపెట్టారు. 1,11,600 కిలోమీటర్ల స్పీడ్తో గంటకు దాని స్పీడు. చంద్రుడు ఇన్ని లక్షల కిలోమీటర్ల దూరంలోనే ఉండాలి. ఒక గణిత శాస్త్రవేత్త లెక్క పెట్టినట్లుగా ఇంత హైట్లో చంద్రుడిని పెట్టడం, ఇంత హైట్లో 15 కోట్ల కిలోమీటర్ల దూరంలో సూర్యుడు ఉండాలి. 15 కోట్ల కిలోమీటర్ల దూరంలో సూర్యుడు ఉండాలి. అంతకన్నా ఎక్కువన్నా, అంతకన్నా పైకున్నా కిందికున్నా, చంద్రుడు కిందికున్నా, చంద్రుడు కొద్దిగా పైకున్నా, భూమండలం ఉంది చూశారు, భూమి ఉంది చూశారు, అల్లకొల్లలం అయిపోతుంది. సూర్యుడు కానీ చంద్రుడు కానీ ఉన్న కొలతల కంటే అటు ఇటు కొద్దిగా తేడైనా భూమి అల్లకొల్లలం అయిపోతుంది. ప్రియమైన దేవుని వారలారా, శాస్త్రవేత్తలు వాటిని చూసి మతిపోయిందండి. ఏంటి, ఒక గణిత శాస్త్రవేత్త, ఒక ప్రాముఖ్యమైన గణిత శాస్త్రవేత్త లెక్కలేసినట్లుగా ఉంది. ఇంత కరెక్ట్గా ఎలా? దీని వెనకాల ఏదో ఒక శక్తి ఉంది. అదే కావాలి దేవుడు కోరుకుంటున్నది. అలా నా దగ్గరికి రావాలి, నన్ను పరిశీలించాలి, నా దగ్గరికి చేరుకోవాలి నా పిల్లలు. సృష్టిని చూసైనా, సృష్టిలో ఉన్న జరుగుతున్న క్రియలను, కార్యక్రమాలను చూసైనా, పరిస్థితులనైనా, వాటి యొక్క పనితీరులనైనా చూసి నన్ను తెలుసుకోవాలి, నా దగ్గరికి రావాలన్న ఆరటం దేవుడిది ప్రియులారా, దేవుడిది. అదే అంటున్నాడు కదా, మీ కన్నులు పైకెత్తి చూడండి, వీటిని ఎవడు సృజించెను తెలుసు.